అరే వాహ్! ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అవుడే ఆలస్యము. బాణం లెక్క దూసుకపోతుట బరిలకు దిగి పొలిటికల్ వార్ల పక్కా ఆమె మార్కు చూపియాలని చూస్తుందిగా షర్మిలక్క. ఆంధ్రాలో పడావడ్డటనే చేయి గుర్తు పార్టీకి సేవ తీసుకొచ్చి పబ్లిక్లో తీసుకుపోయేందుకు ఇచ్చాపురంకెళ్ళి ఇడుపుల పాయదాకా 9 రోజులు జిల్లాల టూర్ ప్లాన్ చేసింది కదా అక్క. ఇవాళ సంద పర్యటన కొబ్బరికాయ కొట్టి శ్రీకాకుళం జిల్లా పలాస కాడ మాణిక్యం ఠాకూరు రఘువీరారెడ్డిలతో కలిసి ఆర్టీసీ బస్ ఎక్కింది. ఇక పబ్లిక్ ను వల్కరించుకుంటా పథకాలు ఎట్లా అందుతున్నాయి, పనితీరు ఎట్లుంది అని సర్కార్ గురించి అడుగుడే కాకుండా మామూలు మాటలు కూడా మస్తు సేపే మాట్లాడింది. ఇక పక్కపొంటి పిల్లని చూసుకుంటా అరే చిన్న బబ్బులు ఎట్లున్నావురా అని ముద్దు చేసి ఏం పేరు ఎన్నేళ్ళు అని అమ్మలతో మాట్లాడింది. కాలేజీలకు జాబులకు పోయేటోళ్ళు అందరిని వల్కరించి కష్ట సుఖాలు అరుచుకున్నది. అవలతో కూడా ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా ఇంట్లో ఎందరు ఉంటారు, కోడలు దొడ్డిబియ్యం పెడుతుందా మరి సన్నబియ్యమా, మంచి పింఛన్ వస్తుందా, పానం ఎట్లుంది, గోళీలు టైం కేసుకుంటున్నావా, సీరియల్ అవల ముచ్చట్ల పడి మర్చిపోతున్నావా అని అడిగింది. ఇక వచ్చిన కాడ మీడియాలు ఉత్తవుకుంటారా, పాలిటిక్స్ పంచాయత్ తీయనే తీసిర్రు. వైవి సుబ్బారెడ్డి ఉండి మీరు మొన్న సీఎం సార్ ను వైఎస్ జగన్ రెడ్డి అంటే నచ్చలేదట కదా ఆయన కన్నా అడిగితే ఇగో ఇట్లా ఇచ్చి పడేసింది. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. బాలే రేంజ్ లో బరాబర్ మాట్లాడుకుంటా టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అని డైలాగులు దంచి కొడుతుందిగా అక్క. మొత్తానికి ఇట్లా ఓ దిక్కు పబ్లిక్ లకు పోతుంటా, ఇంకో దిక్కు అన్న సర్కార్ నాడిపోసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రేస్ లో ఖచ్చితంగా గెలిచేందుకు తనలాడుతున్నది. మరి అక్క కష్టం ఏం దాకా పనితనం చూపిస్తుంది అనేది ఇంకొన్నొద్దులో తెలుస్తుంది గాని